హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కుతుబ్ మినార్కి వచ్చేసినాము. ఇదైతే మనకు ఢిల్లీలో ఉంది. కుతుబ్ మినార్ ఇంచుమించుగా 800 సంవత్సరాల క్రితం కట్టడం అనే చెప్పొచ్చు. ఈ రాజుల పేరు చెప్పాలంటే నాకు కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ పేర్లు ఒక విధంగా ఉన్నాయి, మన భాషలో వేరే పేర్లు కూడా రావచ్చు. కానీ ఇదైతే చూడడానికి చాలా అద్భుతంగా ఉన్న కట్టడం అనే చెప్పాలి. ఇందులో 237 అడుగుల ఒక పిల్లర్ ఉంది. అందులో ఒక్కొక్క ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఒక్కొక్కరు చేసినారు అన్నట్టుగా ఒక చరిత్ర కూడా ఉంది ఇక్కడ. ఈ రాజుల పేర్లు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది, కానీ వీడియో అయితే చూసుకుందాం. మనకి ఎంట్రన్స్ ఇది. ఇందులోకి అయితే ఇంచుమించుగా 15 ఇయర్స్ పిల్లలు అంతా ఫ్రీగా వెళ్ళొచ్చు. మనము క్యాష్ ద్వారా అడల్ట్స్కి టికెట్ కొంటే కనుక క్యాష్ ద్వారా కొంటే 40 రూపాయలు, కార్డ్ ద్వారా కొంటే 35 రూపాయలు. మనము లోపలికి వెళ్ళే కంటే ముందే దీని మ్యాప్ అంతా చూసుకోవచ్చు. మ్యాప్ చూసుకున్న తర్వాత లోపలికి వెళ్తే మనకి ఇంకా క్లారిటీ మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే బయలుదేరదాం. లోపలనైతే నేను చూపిస్తాను. ఇందులో ఇంచుమించుగా చూడడానికి 40 ప్లేసెస్ ఉన్నాయని చెప్పినారు, కానీ మనం అన్నీ చూడలేము. నేను వీలైనంత వరకు అయితే చూపించే ప్రయత్నం చేస్తా. ఇదైతే టికెట్ కౌంటరు చూసుకోవచ్చు. మనం టికెట్ కౌంటరు ఇక్కడ ఇట్లా వచ్చినాయి బిల్లలు. ఈ బిల్లలు ఇచ్చి లోపల పోతానుకు ఈ బిల్లల్ని అలా చూపించుకుంటూ లోపలికి అయితే పోవాలి. ఒకసారి అయితే లోపలికి పోయి చూద్దాము. ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ముందరున్న రోడ్డు. ఎవరైనా విఐపీస్ వస్తే ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరైనా హ్యాండిక్యాప్డ్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఇక్కడ వరకు ఆటోలో తీసుకురావచ్చు. ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది కదా, మనం ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవుతాము. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం. మనమైతే లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం లోపలికి ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఈ విధంగా ఉంది చూడండి, మొత్తం గ్రీనరీ. రైట్ సైడ్లో అయితే కొన్నిటికి ఎంట్రన్స్ ఉంది, ప్లస్ అట్లే మ్యాప్ కూడా పెట్టినారు. ఇదైతే మనకంతా లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి మనం అయితే లోపలికి వెళ్తున్నాం మెల్లిగా. ఇదేమో రైట్ సైడ్, ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి వెళ్ళొచ్చు. లోపల కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి. మేమైతే ఎండ బాగా కొడుతుందని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళలేదు అటు సైడ్. మెయిన్ అయితే చూసేసి బయటకు వచ్చినాము. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం మనము. గేట్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎంట్రీ ఇస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మెల్లిగా మెట్లెక్కి లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం. మళ్ళీ మనం అటు చూసుకుంటే స్ట్రేట్గా అది ఎగ్జిట్. అది అటు వెళ్తే ఎగ్జిట్. ఇదంతా చూసేసి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే ఎగ్జిట్. పిల్లర్ కనపడుతుంది కదా, ఇదే 237 అడుగుల పిల్లర్. మళ్ళీ పైగా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరు కట్టినారంట. ఇక్కడైతే 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి ఫ్లైట్స్ పైనుంచి పోతూనే ఉన్నాయి. ఆ పిల్లర్ పైనుంచి ఫ్లైట్స్ పోతున్నట్టుగా మంచిగా ఫొటోస్ దింపుతూ అయితే ఉన్నారు పబ్లిక్. ఆ పిల్లర్ పైనుంచి దానికి తాక్కుంటూ వెళ్ళినట్టుగా వస్తుంది అన్నట్టు ఫోటో కొడితే. సో అక్కడ ఉండి ఫొటోస్ అన్నీ కొడతా ఉన్నారు అక్కడ చాలామంది నిలబడి. ఫ్లైట్స్ పోతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. ఇదైతే మనం లోపలికి వెళ్తున్నాం కదా, లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి రైట్ సైడ్ ఏమో ఈ విధంగా వేసారు గ్రీనరీ అంతా, ఒక గార్డెన్ లాగా. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే ఉంది. ఈ లోపల చాలా మట్టుకైతే కూలిపోయినాయి, అంత కూలిపోయే ఉన్నాయి కట్టడాలన్నీ. కొన్ని ఏమో ఈ పిల్లర్ ఒకటి మాత్రం మంచిగా ఉంది. చూసిరుగా ఫ్లైట్ పోతుంది. అగో చెప్పినాను కదా, ఫ్లైట్స్ పోతూనే ఉన్నాయి. ఆ పొజిషన్లో ఉండి ఆ ఫ్లైట్ దానికి తాక్కుంటూ పోతున్నట్టుగా ఫోటో వస్తుంది. సో వీళ్ళు ఫొటోస్ దింపుతూ ఉన్నారు దానికి. చూసిరు కదా, కట్టడాలు అయితే చాలా కూలిపోయే ఉన్నాయి అందులో లోపల. ఆ పిల్లర్ ఒకటే మంచిగా ఉంది. చూసిరు కదా పిల్లర్ దగ్గర ఎంతమంది ఉన్నారో. ఇదే ఆ మెయిన్ పిల్లర్. ఇది 237 అడుగులంట. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇక్కడ లోపల కొన్ని కట్టడాలు ఉన్నాయి. చూసిరు కదా, ఆ కాలంలో 800 సంవత్సరాల క్రితం రాయితో ఏ విధంగా కట్టిరో చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాము. చూసిరు కదా పైన ఏ విధంగా కట్టిరో. ఇదేమో లెఫ్ట్ సైడ్ చూడండి, పిల్లర్స్ ఏ విధంగా కనబడుతున్నాయో. ఇదేమో రైట్ సైడ్. ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రీ అయినాం. మళ్ళీ దీని చుట్టూ తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లర్ దగ్గర కలుస్తాం మనము. చూడండి లోపల ఏ విధంగా ఉందో చూసుకోండి చుట్టూ. దీనికి అన్నీ పేర్లు ఉన్నాయి, కానీ కొంచెం పలకడానికి ఏదో విధంగా ఉంది. మళ్ళీ ఏదైనా తప్పుగా పలికితే ఇబ్బంది అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు. వీటికి అన్నిటికీ పేర్లు అవుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ అయితే ఈ కట్టడం మనకు 1193 సంవత్సరంలో కన్స్ట్రక్షన్ చేసిరు. ఇది అనేది అయితే ఉంది. ఇంచుమించుగా 800 సంవత్సరాలు గడిచిపోయింది. 800 సంవత్సరాల క్రితం అంటే ఇంచుమించుగా కూలిపోకుండా ఇంకా గట్టిగా ఉంటుందా? ఆ పిల్లర్ ఒకటే వండిపోయింది అట్లా అంతే.
చూసిరు కదా, చుట్టూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది కుతుబ్ మినార్. ఇక్కడ ఇందులో హిందూ దేవాలయాలే ఎక్కువ అని చెప్పేసి అయితే అక్కడ రాసి ఉంది. ఇంచుమించుగా 40 దేవాలయాలు ఏమో ఉన్నాయంట లోపల. వీటన్నిటికీ సపరేట్ గుడి కట్టియాలని చెప్పేసి కోర్టులో కేసు వేసి అది నడుస్తూ ఉందని కూడా చెప్పినారు అక్కడ కనుక్కుంటే. చూసిరు కదా ఎంత కూలిపోయింది, అదైతే పిల్లరింగా. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చినాం. చూసిరు కదా, మళ్ళీ అటు ఇటు బట్టి ఎటు చుట్టూ తిరిగినా మళ్ళీ పిల్లర్ దగ్గరికే వస్తాం. కానీ అన్నీ చూసుకుంటూ పిల్లర్ దగ్గరికి వెళ్దాం. ఇంకా లోపలికి అయితే వెళ్దాం, ఏముందో చూసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం. ఇందులో మ్యాక్సిమం మొత్తం కూలిపోయిన కట్టడాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకొరకు ఇక్కడికి రావాలి అని అంటే అందరు చూస్తున్నారు కాబట్టి మనం చూడడం అంతే. ఆ పిల్లర్ ఒక్కటి చూడడానికి అయితే బాగుంది. ఇంకా మిగతా లోపలన్నీ అయితే సగం, మొత్తం సగం కాదు మొత్తం కూలిపోయే ఉన్నాయి. చూడండి అవి కనబడుతున్నాయి కదా ఎదురుగా. ఇవన్నీ వాళ్ళు ఒకప్పుడు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఇందులో వాళ్ళు ఉండే ప్లేస్ కావచ్చు, లేకపోతే జైలు లాగా కొంచెం బందీఖానా కావచ్చు, ఖైదీలను ఉంచడానికి ఇవన్నీ ఉండొచ్చు ఒకప్పుడు. బట్ ఇప్పుడైతే మనకి ఏం గుర్తుపడడానికి కూడా ఏం లేదు అక్కడ. ఓన్లీ పోయి ఫోటోలు దిగడం తప్పితే. ఇక్కడ కూడా ఎండ కొడుతున్న సమయంలో పోయినాం అనుకోండి అంతే సంగతి. కొంచెం సాయంత్రం టైంలోనే పోతేనే మంచిది. మేమైతే మంచి ఎండ టైంలో పోయినాం. ఇదంతా తిరిగేసి వచ్చేసరికి మాకు చాలా అయింది. ఇంకా మేము వెంటనే పోయి కార్లో ఏసీ వేసుకొని మేము పోయేసరికి ఇంచుమించుగా 45 అబోవ్ ఉంది, 45 degrees అబోవ్ ఉంది ఎండ. సో ఆ ఎండలో ఇదంతా తిరిగినాము. తిరిగి ఇదంతా రికార్డ్ చేసిన. ఇదైతే మనకు మొత్తం టోటల్గా బ్యాక్ సైడు. నేను మొత్తం వెనక సైడ్కి వెళ్ళిపోయినా. కుతుబ్ మినార్ ఎంట్రీ నుంచి వెనక సైడ్కి వెళ్ళిపోయినా. వెనక సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చెట్లు, ఒక పెద్ద చింత చెట్టు, ఈ విధంగా ఉంది వెనక సైడు. ఎండ టైంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఇక్కడ. అందుకే ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. ఈవినింగ్ టైంలో అయితే బెస్ట్. చూసిరు కదా ఇది వెనక సైడ్. ఇదంతా రౌండప్ వేసిన నేను. చుట్టూ వీడియో చూపించాలని చెప్పేసి రౌండప్ వేసిన. ఇదైతే ఇక బౌండరీ, కాంపౌండ్, వెనక సైడ్ కాంపౌండ్. మనకు మళ్ళీ పిల్లర్ కనపడుతుంది. ఇక్కడనైతే నేను ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే దాని పేరు తెలుసు కాబట్టి. చూసిరు కదా ఇదంతా బ్యాక్ సైడ్, ఇదంతా గ్రీనరీ, చెట్లు. ఇక్కడ కూడా మెయింటెనెన్స్ మంచిగా ఉందని చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కనపడడం కానీ ఇవన్నీ అయితే ఏం కనపడలేదు అక్కడ. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తుంటే, నడుచుకుంటూ వెళ్తుంటే మనకు నెక్స్ట్ వచ్చేది అలై దర్వాజా. అలై దర్వాజా ఈ కట్టడంలో ఒక గొప్ప కట్టడం అలై దర్వాజా. సో అక్కడికి వెళ్తాం. వెనక నుంచి ఈ రూట్ పట్టుకొని వెళ్తే ఇప్పుడు ఆ పిల్లర్ పక్కకు కనబడుతుంది కదా గోపురము, అదే అలై దర్వాజా. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఒకసారి. అలై దర్వాజా దగ్గరికి వెళ్దాం. ఆ కనబడేదే అలై దర్వాజా. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాము ఇంకా మనం మెల్లిగా. చూస్తున్నారు కదా ఇదే అలై దర్వాజా ఎంట్రీ. అది మనం చుట్టూ తిరిగి వస్తే, మనం డైరెక్ట్ వచ్చేస్తే కనుక పిల్లర్ పక్క పొంటే మనకు ఎంట్రెన్స్ ఉంటుంది. కానీ మేమైతే మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చినాం కదా. సో చుట్టూ తిరిగేసి వచ్చినాం కాబట్టి ఈ రూట్లో వచ్చినాము. ఇదే అలై దర్వాజా. చూసిరు కదా మొత్తం మార్బుల్స్, ఎర్రరాయితో ఏ విధంగా కట్టినారు. ఇదేమో పైన భాగం. మనం యాక్చువల్గా అట్లా స్ట్రేట్గా వచ్చినా వస్తుండే, కానీ మనమేమో చుట్టూ తిరిగి వచ్చినాం కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చినాము. సేమ్ దీనికి కూడా 4 దర్వాజాలు ఉన్నాయి. ఇదేమో పైన భాగం. ఇదే అలై దర్వాజా. కుతుబ్ మినార్ కట్టడాలలో ఒక గొప్ప సన్నివేశం ఇది కూడా, అలై దర్వాజా. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆయన సమాధి ఉంది. ఆయన పేరేదో జమీన్ అని ఉంది, హవాత్తు జమీన్ అని ఏదో ఉంది సంథింగ్. నాకు ఆ పేర్లు చెప్పడానికి భయం అవుతుంది. సో నోరు తిరగచ్చు, తిరగకపోవచ్చు, మళ్ళీ ఏదైనా తప్పుగా రాగలరా అని చెప్పేసి నేనైతే చెప్పలేకపోతున్నాను ఆ పేర్లు. చూసుకోండి, ఇదైతే అలై దర్వాజా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది. ఆ చుట్టూ అయితే చెట్లు, గార్డెన్స్ చాలా బాగానే ఉన్నాయి. మంచి మెయింటెనెన్సే ఉంది ఇక్కడ కూడా. చూడండి ఇదైతే చుట్టూ. మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినామని అంటే సేమ్ మళ్ళీ ఆ పిల్లర్ దగ్గరికి వెళ్తాం.
ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ అయినాము అని అంటే మళ్ళీ పిల్లర్ దగ్గరికి వెళ్దాం. చూడండి, అది అలై దర్వాజా. ఇది బయటకు వచ్చేసినాం. ఏమో కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినామంటే మళ్ళీ 237 అడుగుల పిల్లర్ కనపడుతుంది మనకి. ఇదైతే బయటకు వచ్చేసినాం చుట్టూ తిరిగి. ఆ పిల్లర్ దగ్గరికి అయితే వెళ్దాం ఇంకా మెల్లిగా. అప్పటికే కారిపోతున్నాయి చెమటలు ఎండకి. చూసుకోండి, ఇదే పిల్లర్. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరు కట్టినారంట. చూసారుగా, ఫ్లైట్స్ పోతూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ ఫ్లైట్ దానికి టచ్ అయ్యకుంటూ వెళ్ళడాన్ని ఫొటోస్ అందరు తీస్తున్నారు. అన్ని పిల్లర్ వెనకాల భాగం ఇదంతా కన్స్ట్రక్షన్. ఇదే కుతుబ్ మినార్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం చూసి ఇంకా